ప్రజలు హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని చెల్లును గాక. కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీక్షించిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఆశీర్వదించబడితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా. ఆమేన్. హల్లెలూయా. సిద్ధమన్నారా దేవుని వాక్యం వినడానికి? ఆమేన్. హల్లెలూయా. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకుందాం. దైవ ప్రభువా, మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన ఈ విధంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీ పక్షంగా నాయన నిలబడి ఉంటుండగా నన్ను ప్రభా బలపరిచి నాలో ఉండి నాకు మా అందరికీ కావాల్సినటువంటి చక్కటి ఈ దినానికి కావాల్సినటువంటి ప్రభా వర్తమానమును మాకు అనుగ్రహించండి. నీ వాక్యమును ప్రేమించేవారుగా మేము ఉన్నాం నాయన. నీ సన్నిధిని ప్రేమించేవారు ఉన్నాం. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వీక్షించుచున్నారో ప్రభా వారందరూ నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా ఎందరైతే ఉన్నారో వారందరికీ ప్రభా సూటిగా మాట్లాడి ఈ మాటల ద్వారా ఇంకా బలపరిచి, నూతనపరిచి నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నీకు దయచేసి నడిపించండి. ఈ సమయాన్ని నన్ను చేతికి అప్పగించుకుంటూ మేము చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ వినిపిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో లైఫ్ ఇన్ క్రైస్ట్. Life in Christ or life with Christ. క్రీస్తులో నీ జీవితం. Right? Your life in Christ. We recognize who we are, that who I am in Christ. It's a mandatory to your spiritual life and journey with God. If you say that, amen, hallelujah. Amen. Come on, hallelujah. Hallelujah. You just prepare your heart to listen His voice and build your spiritual status and the journey and everything with God. If you're ready, then say amen. Amen. Come on, hallelujah. క్రీస్తులో నీ యొక్క జీవితం గురించి ఒకసారి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం శ్రద్ధాశక్తులతో ఉన్నాం. ఇందాక సాక్ష్యం విన్నాం. చివరిగా ఏం చెప్పింది ఆ సహోదరి, ఆ బిడ్డ, ఎన్నో సర్కమ్స్టాన్సెస్ మీ జీవితంలో వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి? మనల్ని ఏం చేస్తాయంటే అవి ప్రిపేర్ చేస్తాయంట. నిన్ను ఇంకా బలపరచడం కోసమే అవన్నీ వస్తాయి. కానీ మీరు కంగారు పడకుండా దేవుడు మీతో ఉన్నాడని ఆమె అనుభవించిన అనుభవం సాక్షిగా చెప్పడం జరిగింది. అవునా? అవునా కదా? చెప్పండి. సో అందుకనే అలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు అదిరి బెదిరిపోకుండా మనము దేవుణ్ణి అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్లో కొంచెం మనం నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, క్రీస్తులో నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే విషయంలో ఒక్కసారి కొంచెం మనం చూసుకుందాం. అయితే మారు మనస్సు అనేది ఉంటుంది కదా. అసలు ఈ మారు మనస్సు ఎలా వస్తుంది, ఎలా కలుగుతుంది? మారు మనస్సు ఏదో ఒక విషయం జరుగుతుంది అక్కడ. అవునా? చూడండి, ఈ మారు మనస్సు జరగడానికి దానికి ముందు ఒకటేదో జరుగుతుంది మన జీవితంలో. ఏం జరుగుతుంది? ఎవరో నీ గురించి క్రీస్తును పరిచయం చేసి ఉండొచ్చు, లేక ఒక హ్యాండ్ బిల్స్ మీకు ఇవ్వచ్చు, కరపత్రాలు మీకు ఇవ్వచ్చు, అది చదివి ఉండొచ్చు, ఒక బోధ మీరు వినుండొచ్చు, లేకపోతే ఒక మరి వర్తమానము ద్వారా మీరు వినుండొచ్చు, ఒక సాక్ష్యము మీరు వినుండొచ్చు. ఈ ఈ ఈ ప్రకారంగా మీరు విన్నప్పుడు ఆ విన్న మాట కానీ
లేకపోతే మీరు చదివిన ఆ కరపత్రంలో వాక్యం కానీ మీ జీవితంలో వేసినప్పుడు అదేం చేస్తుందో తెలుసా, మీ జీవితంలో ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగిస్తూ ఉంటారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను చూడండి. జ్వరం వచ్చింది అనుకోండి, డోలో వేసుకుంటాం కదా, ఆ పారాసెటమాల్ వేసుకుంటాం. అది వెళ్ళి లోపలికి ఏం చేస్తుంది? అది ఏదైతే లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైతే ఉన్నాయో వాటిలో ఏం చేస్తుంది? కిల్ చేస్తుంది. కిల్ చేసి తిరిగి మనల్ని ఏం చేస్తుంది? నూతనంగా ఉత్తేజపరుస్తుంది. ఓకేనా? అలాగా ఉత్తేజపరిచినప్పుడు ఏమవుతుంది? బలహీనంగా ఉన్న నీవు తిరిగి ఏం చేస్తావు? అనారోగ్యంగా ఉన్న నీవు తిరిగి ఏం చేస్తావు? తిరిగి ఆరోగ్యవంతుడిగా అవుతావు. అదే ప్రకారంగా సంతోషంగా జీవిస్తావు. ఇది ఎంత వాస్తవమో అదే ప్రకారంగా నీవు విన్న ప్రతి మాట నీలోకి వెళ్ళిన తర్వాత నీ మనస్సు ద్వారా అది హృదయంలో చొచ్చుకొని ఆ హృదయంలో నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఒక ప్రక్రియ అనేది జరిగించి తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది నీ మనస్సుకి. ఎందుకంటే నీ మనస్సే ఒక ప్రధానమైన కేంద్రం నీ జీవితానికి. కాబట్టి ఈ మనస్సులోకి వెళ్ళినప్పుడు, ఈ హృదయంలో నుంచి మనసులోకి వెళ్ళినప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే అప్పుడు నీ మనసు అనేది మారుతుంది అన్నమాట. ఈ కార్యం జరిగిన తర్వాత, ఈ ప్రక్రియ జరిగిన తర్వాత నీ మనసు అనేది మారుతుంది. ఎందుకు మారుతుంది? ఉదాహరణకి యేసుక్రీస్తు పాపుల రక్షకుడు అని ఒక మాట నువ్వు చదివావు అనుకో. ఏంటి మాట అనేది ఆ మాట నీలో రిఫ్లెక్ట్ చేసి నిన్ను ఒక రూపం దాల్చినప్పుడు, ఆ సత్యంను గ్రహించేలా చేసినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నిన్ను నీవు చూసుకునేలాగా ఉంటావు అన్నమాట. నా మాట అర్థమవుతుందా? నిన్ను నువ్వు కనబడతావు ఆ మాట ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు పాపుల రక్షకుడు అనే మాట నీలో పనిచేసినప్పుడు అదేం చేస్తావు తెలుసా? నిన్ను నీవు చూసుకునేలాగా చేసినప్పుడే అప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు నీ మీదే ఏమవుతుంది? అసహ్యం అనేది కలిగిస్తారు. నేను వ్యభిచారినా, నేను దొంగనా, నేను పాపాత్ముడినా, నేను అపవిత్రుడినా, నేను అబద్ధికుడినా, నేను మోసగాడినా, ఈ రకమైనవన్నీ కూడా ఏం చేస్తుంది? బయటకు తీయటం అనేది మొదలు పెట్టినప్పుడు నువ్వు దుఃఖముతో నిండిపోయి ఉంటావు. దానినే రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం అంటారు. ఈ పశ్చాత్తాపము ద్వారా నీ మనసు ఏమవుతుంది? మారుతుంది. ఎక్కడికి మారుతుంది? ఎలా మారుతుంది? ఎలాగైతే యేసుక్రీస్తు పాపుల రక్షకుడు అనేది ఉండదో ఆ యేసుక్రీస్తు యొక్క స్వభావం నీకు కనిపించినప్పుడు నీకు ఆ యేసుక్రీస్తు స్వభావంలో నేను మారాలి అని నువ్వు మారినప్పుడే అదే మారు మనస్సు అన్నమాట. అర్థమైనంత వరకు మీకు? అయితే విచిత్రం ఏంటంటే అందరము మారు మనసు పొందుతాం, దుఃఖముతో నిండిపోతాం, వేదనతో నిండిపోతాం. నిండిపోయి ప్రభువా నీతో నేను జీవిస్తాను, నా కోసం నువ్వు ప్రాణం అర్పించావు, నా కోసం రక్తము కార్చావు, నీ రక్తంలో నన్ను కడిగి పవిత్రుడిగా నన్ను చేసావు ప్రభా అని ఆ దృఢమైన సంకల్పంతో మనం ఏం చేస్తామంటే సేవకుని దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకుంటానయ్యా, నేను దేవుడిని నమ్ముకున్నాను అని అంటాం. నిన్ను ఎవడన్నా మార్చాడా? ఎవడో మార్చలేదు. నిన్ను ఎవరు మార్చారు? దేవుని వాక్యము మార్చింది నేను. దేవుడు వాక్యం అంటే ఎవరు? దేవుడే నిన్ను మార్చాడు. మనం ఏం చేస్తాం? బాప్తిజం తీసుకుంటాం. బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షించడం మొదలు పెడతాడు. ఈ సమస్యలు గుండా నేను నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవునికి నా ప్రాణం, నా జీవితాన్ని అర్పించాను అని నీవు క్రమేణా ఈ పరిస్థితులు బట్టి ఏమవుతా నీకు తెలియకుండా దూరం అవుతూ ఉంటావు. ఎక్కడికి దూరం అవుతావు? నీ మనస్సు మార్చబడింది చూసావా? ఆ పరిస్థితి నుంచి తిరిగి ఎక్కడికి వస్తావు? మొదలు పెడుతుంటావు. ఏదైతే నువ్వు విడిచిపెట్టావో ఆ పరిస్థితికి తిరిగి నువ్వు వచ్చేస్తుంటావు నీకు తెలియకుండానే. ఎందుకంటే ఈ లోకానికి, ఈ శరీరానికి దేవునితో కలిసి మమేకమవటం దానికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని రూపంలో మార్చబడటం దానికి ఇష్టం ఉండదు. ఈ శరీరానికి, ఈ లోకానికి ఇష్టం ఉండదు. దాని పని ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని యొక్క సమస్తాన్ని, దేవుని యొక్క ప్రాపర్టీ అయినటువంటి నీవు నన్ను కూడా డిస్ట్రాయ్ చేయటకే దాని యొక్క పని. వేరే పని కూడా ఏం లేదు దానికి. అర్థమవుతుందా మీకు?
అందుకని మారు మనస్సు పొందిన ప్రతి వారు కూడా బాప్తిజం తీసుకుని నేను క్రీస్తు రూపంలో నేను మార్చబడాలి, క్రీస్తుతో నేను నడవాలి అని సిద్ధపడిన వాడు ఏమవుతాడో తెలుసా? క్రమేపక్రమేపంగా బ్యాక్ స్లైడర్గా మార్చిపోతాడు, వెనుదిరిగేవాడిగా మార్చిపోతూ ఉంటాడు అన్నమాట. మీలో ఎంతమంది అలాంటి అనుభవంలో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. మిమ్మల్ని మీరే ఒకసారి నువ్వు ఎలా ఉండేదానువు, ఎలా ఉండేవాడువు, ముందు దేవునికి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చేవాడు, దేవుని కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఛాలెంజ్ చేసిన నీవు ఏ స్థితిలో వచ్చి పడిపోయావు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఒక మాటను రాశాడు. ఒకసారి మనం చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతాను, మీరు ఉండండి చూడండి. 22వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతాను, ఉన్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చూసారా? కావున మునుపటి ప్రవర్తన విషయములలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన స్థితిలో ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? మునుపటి ప్రవర్తన విషయం అంటే ఏంటది? చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్తారండి, అదేంటో చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏమంటాడు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి దాన్ని తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన భక్తి వలన ఏం పొందుతారు? మీరు రూపాంతరం అనేది మీరు పొందుతూ ఉంటారు. అర్థమైందా మీకు? మరొకసారి చెబుతాను చూడండి. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను ఎప్పుడు అనుసరించావు ఈ లోక మర్యాదను? నీవు మునుపటి స్థితి, నీ యొక్క ముందు క్రతి ఏమైతే అనుసరించావో లోకాన్ని, అలాంటి పరిస్థితిని నువ్వు అనుసరించావు. అలాంటి అనుసరింపక, ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమైన పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మగు రూపాంతరం మీరు పొందండి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఆ సందర్భాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడి. అయితే ఈ రోజున మన సంఘానికి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? మనలో ఏదో లోపం ఉంది, మనలో ఏదో సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, మనలో ఏదో సరి అవ్వాల్సినటువంటి స్థితి మనకుంది. కాబట్టే ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎఫెసీలకు వెళ్ళిపోతాం రండి. ఎఫెసీలకు 4వ అధ్యాయానికి వచ్చేసేయండి. చూడండి ఇక్కడ ఏమంటాడు ఇక్కడ. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోం మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. ఇందాక ఏం చదవం? అక్కడ రోమిల గ్రంథంలో ఏం చదవం మనం ఇందాక? మీ యొక్క పాత స్థితిని అంతా కూడా ఈ లోక మర్యాదనందు కూడా మీరు ఆచరింపగా రూపాంతరం పొందండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడ 23 మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన మీ నవీన స్వభావమును మీరేం చేయాలి? ధరించుకోండి అని అంటున్నాడు. హల్లెలూయా. దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నువ్వు బాప్తిజం తీసుకున్నావు, మారు మనసు పొంది, కానీ ఏదైతే లోక మర్యాదను అనుసరించి నువ్వు విన్నటువంటి ఈ సువార్తను బట్టి
నువ్వు విన్నటువంటి ఈ యొక్క మరి ఆ యొక్క మరి ఆ విశేషమైనటువంటి ఆ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి నువ్వు విని నీ పశ్చాత్తాపం కలిగి మారు మనసు వచ్చో బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ కారణం ఏంటి? నచ్చలేదా దేవుడు? సూట్ అవ్వలేదా నీకు దేవుడు? లేకపోతే ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదా? ఆయన త్యాగము నువ్వు గ్రహించలేకపోయావా? ఏదో జరిగే ఉండుంటారు, అందుకనే నువ్వు తిరిగి వెళ్ళిపోయేవారికి. మారు మనస్సు పొంది తిరిగి ఎందుకు వెళ్తావు? నీకేదో అక్కడ చేదు అనిపి ఎవడు వేసాడు ఆ చేదు బీజం నీకు? ఎవడు చెప్పాడు క్రీస్తు యొక్క ప్రేమ సరైనది కాదని? ఎవడు చెప్పాడు క్రీస్తు యొక్క ప్రేమ అది బిటర్నెస్ గా ఉందని? ఎందుకు వెళ్ళిపోయావు వెనక్కి? God asking you directly, dear children of God, receive this word and apply your personal life and spiritual life. Why? అడుగుతున్నాడు దేవుడు, ఎందుకు వెళ్ళావు? ఏం చేశాను నీకు? నేను ఏం చేశాను? నన్ను గమనించలేకపోయావా? నన్ను గుర్తించలేకపోయావా? పంది పొర్లుతున్నటువంటి ఆ గుంటలో ఏ స్వభావంతో నువ్వు ఉన్నావు, ఆ పాపం యొక్క స్వభావముతో నువ్వు ఉంటున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా. ఆ మురికిగా ఉన్నప్పుడు నేను ప్రేమించాను నా బిడ్డ. ఈ లోకము మురికిమయమైపోయినప్పుడు, ఒక మురుగు గుంటగా తయారైనప్పుడు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడైనటువంటి అతి పరిశుద్ధ ప్రజల నుంచి ఆయన ఈ భూమి మీద మురికి గుంటలో అడుగు పెట్టి నీ కోసం నా కోసం రాలేదా? నిన్ను ఎత్తుకొని ఆయన కడిగి పవిత్రపరచలేదా? నేను ఏం తెలుసుకున్నావు? ఏం తెలుసుకున్నావు? ఏం గ్రహించావు దేవుడు? యేసు క్రీస్తు ప్రభువు శిలువలో రక్తము కార్చక మునుకున్నటువంటి స్థితి, నేను రక్షింపక మునుపు, నీ కోసం నా కోసం సర్వమాన పాపవాళి నిమిత్తము ఆయన త్యాగము చేయబడ మునుపు ఉన్నటువంటి నీ బ్రతుకు నూతనంగా ఆయన సృష్టి కలిగి నీ కొరకు నా కొరకు ఆయన యాగమై ప్రాణమును అర్పించి రక్తంతో నేను కొని కడిగి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలి? నవీన స్వభావాన్ని, నూతన మనస్సును నీకు ఇచ్చినప్పుడు తిరిగి ఎందుకు కంబడి పడిపోతున్నావు ఆ పాత జీవితానికి? ప్రతి విశ్వాసులో ఒక గొప్ప బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటో చెప్పినది నెగ్లిజెన్సీ. అవునా? నెగ్లిజెన్సీ, అశ్రద్ధ, కేర్లెస్ చాలా ప్రమాదకరమైన. సంఘానికి రావాలంటే అశ్రద్ధ చూపిస్తుంది ముందు. అవునా కదా? చెప్పండి. ఫస్ట్ మనకు చూపించేది ఏంటి? అశ్రద్ధ. లేడో పొద్దునే అశ్రద్ధ, కేర్లెస్. అదే కేర్లెస్ మన మీద షో చేస్తే దేవుడు మన బతికేటి ఒకసారి అర్థం చేసుకుంటాం. అది ఎవడు అర్థం చేసుకుంటాడో తెలుసా? క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించి క్రీస్తు కొరకు జీవించేవాడు మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతాడు. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది? వాడు అన్నపానాల గురించి, సుఖ సంతోషం గురించి ఆలోచించాడు. నేను సమయానికి దేవుని సందులో పడిపోలేదు అనుకుంటాడు అంటాడు. ఎందుకు? నీకు అశ్రద్ధ. అదే నిన్ను కూల్చేస్తుంది. ఏదైనా నీ పాత ఈ లోక మర్యాదను అనుసరించి వానిగా నీ లాక్కెళ్ళది నీ అశ్రద్ధే, నీ నిర్లక్ష్యమే, నీ కేర్లెస్సే, నీ నెగ్లిజెన్సీ. నీ యొక్క పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్యాన్ని, స్వభావం ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ఏం కాదు చెప్పాడా దేవుడు నీకు, ఒకటిదే అదంతా ఏం కాదు తిను. చూసారా ఒక నిర్లక్ష్యము అనేది ఎలా బీజం నాటిందో. ఏం కాదు, ఏమో తినేసి నీకెందుకు, అవునా అవునా కదా చెప్పండి. ఒక నిర్లక్ష్యము మానవుని యొక్క జీవితాన్ని ధ్వంసం చేసేసింది. ఆ ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే సాక్షాత్తు దేవుడే పరిశుద్ధ రక్తముగా ఆయన కాల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీ గురించి నా గురించి కూడా. నిర్లక్ష్యం నీలో ఉందా? నీ కుటుంబాన్ని కూడా నాశనం చేయడానికి ఎంత మాత్రం కూడా అది వెనకంచేది ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఈరోజు నీకు అలాంటి పరిస్థితి కనుకుంటే ఇమీడియట్గా నువ్వు దాని నుంచి బయటకు రావడానికి దేవుడు నీకు అనుకూలతను అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని సహాయం ద్వారా మీరు బయటకు రావాలని దేవుని పేరట నేను మనవి చేస్తాను. మీ చిత్త వృత్తి అంత నూతన పరచబడిన వారి నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం మీరేం చేయాలి? ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఒకరినొకరము అవయవలమై ఉన్నాము కనుక మీ అబద్ధమాడట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? దేవుడు రీకాల్ చేస్తున్నాడు మళ్ళీ. కమ్ ఫార్వర్డ్. నువ్వు నా సన్నిధిలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు. నువ్వు నా సన్నిధిలో నిలబడాలి, నువ్వు నా సన్నిధి ముందు నువ్వు నించోవాలి అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఎక్కడన్నా ఉంటే కనుక యు మస్ట్ బి సరెండర్డ్. ఆయన చిత్తానికి లోబడి ఆయన సన్నిధికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఏమంటున్నాడు అక్కడ? పూర్వము ఎవరి మధ్య జీవించినప్పుడు? పూర్వం అంటే ఎవరి మధ్య జీవించాం మనం? యేసు రాక మునుపు, మనకు రక్షణ లేని ముందు ఎవరి మధ్య మనం నివసించిన వారుగా ఉన్నాం? లోకంతో. ఎవరి దగ్గర? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి. ఎఫెసీ 2 నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 7వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు కదా. అది ఏం అనుసరించి నడుచుకున్నాము? ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 నుంచి చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అర్థమైందా మీకు? పూర్వం ఎవరి మధ్యన జీవించాం మనం? పూర్వం ఎవరి మధ్య జీవించామండి? ఏమండి? లోకముతో మనం జీవించినప్పుడు, లోకముతో మనం సాంగత్యం చేసినప్పుడు, ఆ లోకం నుంచి, ఆ పాపము నుంచి మనల్ని విడిపించి నడిపించి ఈ స్థితికి తీసుకురావడానికి ఎంతో ప్రాధేయపడ్డాడు దేవుడు. చివరికి ఏమన్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించి, అంతగా అంటే రక్తము చెమటగా మార్చేంత విధముగా ప్రాధేయపడ్డాడు. తిరిగి మనం ఏం చేస్తున్నాం?
కుక్క వాంతికి తిరిగినట్టుగానే మనం బతుకున్నాం. అది ఎంత అసహ్యంగా ఉంటుందో చూసారా ఆ బతుకు. దానికి కారణం ఏంటి? నీ యొక్క బలహీనత, నీ యొక్క నిర్లక్ష్యం. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా స్వీట్గా ఉండదు, బెటర్నెస్గానే ఉంటుంది. అవునా? ఇందాక సహోదరులు చెప్తున్నారు కదా, తండ్రికి చిన్న కుమారుడు అంటే ప్రేమ తెలుసా? చిన్నోడు అంటేనే ప్రేమ. నాకు నా చిన్నోడు అంటే ప్రేమ. అందుకనే అంటే తిరుగుతారు అండి. అందుకనే అన్నీ చెప్తారు. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, నువ్వు ఉండాలిరా, నువ్వు ఉంటేనే పని అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తారా? ఆయన ప్రేమ చూసారు, ఆపగలిగిందా? తండ్రి ప్రేమ ఇప్పుడు బ్రిటర్నెస్ కానీ తెలుసా, ఆడెక్కడ పోతాడో అని భయం. అందుకనే అలా ఉంటారన్నమాట. కానీ అది ఎంత మధురమో తెలుసా? ఆయన ప్రాణం ఇవ్వటానికి కూడా వినతీయకుండా అంతటి మధురమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. అందుకని విశ్వాసులకు తండ్రి నాయన అని అన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా స్వీట్నెస్ ఉండడు. తండ్రి మమ్మీ స్వీట్గా ఉంటుంది, మమ్మీ స్వీట్గా ఉంటుంది. అందుకని పిల్లలు పాడైపోతారు అవకాశం చాలా ఉంటుంది. స్వీట్ ఎక్కువ తింటే ఏమవుతుంది? పళ్ళు ఊడిపోతాయి. షుగర్ రాదు స్వీట్ తింటే. ఇలాంటి పెట్టి టెన్షన్ పెట్టి వస్తుంది షుగర్. భార్యలు పెట్టి హింస టెన్షన్ పెట్టి షుగర్ వస్తుంది. స్వీట్ తింటే షుగర్ రాదు. హల్లెలూయా. అందుకనే తండ్రి ప్రేమ ఇప్పుడు బెటర్నెస్గానే ఉంటుంది. బట్ అది ఏం చేస్తుంది తెలుసా? చాలా స్వీట్గా ఉంటుంది. అది మధురంగా ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది. మధురం అనేది వేరు, బియాండ్ స్వీట్నెస్ అన్నమాట అది. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ కొలసీకి వచ్చేసాను మళ్ళీ అందరూ కూడా 7వ వచనం నుంచి మళ్ళీ. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు, చూడండి జాగ్రత్త ఏమని చెప్పండి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ యాక్సెప్ట్ చేయండి. అంతేనా? యాక్సెప్ట్ చేయలేదు లేదా? చెప్పండి. ఏం చేయాలి? అబద్ధాలు, బూతులు, మాటలు అన్నిట్లో ఏం చేయాలి? ఎందుకు విసర్జించాలి? నిన్న ఆయన కొన్నాడు కాబట్టి, ఆ విలువైన రక్తం నీ కోసం చిందించాడు కాబట్టి, ఆ విలువైన రక్తంతో నేను కొన్నాడు కాబట్టి, అడిగాడు కాబట్టి నువ్వేం చేయాలి? పాత స్వభావము, పాత మానవుని యొక్క విధానము, ఈ వాయు మండలముతో ఉన్నటువంటి నీ సత్సంబంధాలన్నీ కూడా, ఈ లోక మర్యాదలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలి? నూతన సృష్టిగా చిత్తంగా నువ్వు మార్చబడాలనే యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఉందా మీకు? ప్రిపరేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వు సరైనడు కాదురా, పాపివురా నువ్వు అన్నావు అనుకో, నన్ను కూడా అతను ఇక్కడికి వచ్చేసి ఎరా నన్ను పాపం అంటావా అనేది. నిజంగా మీరు పాపి కాదు, మీరు పాపి అని నేను అన్నాను. కానీ పాపి నుంచి మిమ్మల్ని దేవుడు రక్షించి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశాడు మిమ్మల్ని దేవుడు. కానీ తిరిగి ఏం చేస్తున్నారు? వెనక్కే తిరుగుతున్నారు. భార్యలాగా. ఏ భార్యలాగా? భలే ఉంది, సూపర్, 100 మార్క్స్ ఇచ్చి లోతు భార్యలాగా. మీలో లోతు భార్య స్వభావం నశించిపోను గాక యేసునామములో. ఈ లోక మర్యాదలన్నీ మీ జీవితంలో నశించిపోను గాక యేసునామములో. క్రీస్తు యేసు నూతన నవీన స్వభావము, నూతన తత్వం మీలో అది స్థిరపరచబడును గాక. క్రీస్తుతో కూడా మీరు నడుచుదురు గాక మీ జీవిత కాలం అంతా. అట్టి కృప సహాయం, ఆత్మ నడిపింపు సంఘానికి మీకు తోడైండును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ నేను బాగా తిడతాను, తిట్టేవాడిని ఒకప్పుడు. దేవుని కృపను బట్టి దాన్ని బాగా తీసివేశాను. దాన్ని మ్యాక్సిమం ఇప్పుడు నోరు మూసుకునే ఉంటున్నాను. రవి గారిలాగా ఎవరన్నా అన్నట్టు స్తోత్రం ప్రభా అన్నారు.
స్తోత్రం కలుగును గాక. అంటే ఎంత ఇంపాక్ట్ చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దాని ఇంపాక్ట్? చూసారా దానికి ఎలా ఉందో? అలాంటి పరిస్థితి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితులు నేను తప్పుకున్నాను. దోషణ ఒక తిట్టడం అనేది ఒక ఒక దొరలవాటు. అది ఒక్కొక్కడు బాగా తిట్టడం, ఎప్పుడు చూసినా తిట్టడమే తిట్టడమే అదొక అపవాది యొక్క గిఫ్ట్ అన్నమాట. అది తిట్టడమే, ఎప్పుడు తిట్టడమే. ఒక్కొక్కరు ఎప్పుడు విసిగించడమే, ఆ నోట్లోంచి మాట్లాడదు. ఎప్పటికి విసిగిస్తారండి. ఆడి మీద దోషకుడు పెట్టడం అవుతుంది ఒక్కొక్కసారి, దూషించేవాడు. ఇలాంటివి మనం ఉండకూడదు. ఐ ఫీలింగ్ బోర్, ఐ థింక్ దట్ రైట్ కదా. ఓకేనా? దోషణ తిట్టకండి ఎవరిని కూడా, దయచేసి తిట్టకండి. నేను కూడా అప్లై చేసుకున్నాను దాన్ని, మీతో పాటు నేను కూడా అప్లై చేయండి. తిట్టకండి, దూషించకండి ఎవరిని కూడా. చెప్పడానికి ప్రయత్నం చేయండి. కోపడండి, తప్పులేదు, కానీ దానికి ఒక రీజన్ అనేది ఉండాలి. వితౌట్ రీజన్ యూ డోంట్ షో యువర్ యాంగ్రీ. యూ డోంట్ షో యువర్ యాంగ్రీ ఇన్ అదర్ లైఫ్స్. హర్ట్ చేయొద్దు. ప్రేమతో, సాధ్యమైనంత వరకు ప్రేమతో చెప్పండి. ఇందాక సహోదరులు అన్నారు మా నాన్నగారి గురించి అన్నారు. అదే దేవుడి నోటంట మాట వస్తే చెప్పండి, మన ఎవరు? అది ఇక్కడ పౌలు గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి చెప్పి, పౌలు గారు ఈ సంఘాలకు బోధిస్తూ అనేక మంది విసిగించేవారుగా ఆయన కూడా ఉన్నారు. కానీ సహించి సహనముతోటి ఓర్పుతోటి ఆయన ఏం చేశారు తెలుసా? ఆ పరుగు పందులు ఆయన పాలి భాగస్థుడు అయ్యాడు. ఆయన చిత్తకొట్టేసేవారు, ఈ పంట కూడా రక్తాలు ఆ కారుతున్నప్పుడు కూడా అలాగే దేవుని స్తుతించారు పౌలు శీల గారు. అలాంటి ఏ స్థితికి వచ్చారు వాళ్ళు? దేనికోసం వచ్చారు? ఓర్పు, సహనం. అదే మనకి కావాలి. అలా ఉంటేనే క్రీస్తుని బట్టి మనం ఏ సేమ్ చూడు ఎన్ని దెబ్బలు కొట్టారు, విపరీతమైన కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా మాట్లాడాడా దేవుడు? శిలువ మొత్తం నీ గురించారా నేను అని అన్నాడా దేవుడు? వీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు ప్రభా అని అన్నాడు. అది క్షమాగుణం అంటే. ఉందా నీకు నాకు? లేదు, కానీ తెచ్చుకోవాలి. అది ఈ రోజు నుంచి మీ మనస్సు, మీ స్థితిగతులు మారాలంతే. ఎవరు మాట్లాడరు, మా తోడు వాళ్ళు కదా అని అంటున్నారా ఏంటో. మరి మీ భర్తలు విసిగించండి, ప్రేమించండి, అర్థం చేసుకోండి. మీ భార్యల్ని అస్తమానం తిట్టకండి, విసిగించండి. వారిని మీరు అర్థం చేసుకోండి, ప్రేమించండి. ఈ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానానికి కారణం ఎవరో తెలుసా? మనమే. నేను ప్రాక్టికల్గా మాట చెప్తాను. ఒక్కోసారి విపరీతమైన కోపం ఉంటుంటాను. అప్పుడప్పుడు ఆ కోపం నేను ఉన్నానంటే ఇల్లంతా కూడా అగ్నిగుండంలో మారుతుంటారు. నేను గ్రహించగలుగుతాను అది. ఒరే, నాకున్న కోపం బట్టే కదా ఇంట్లో పీస్ వెళ్ళిపోయింది, ప్లెజెన్స్ అనేది లేదు. నేను కనుక కోపపడకుండా ఉండుంటే ప్రశాంతంగా ఉండేది కదా. నన్ను నేనే ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటాను. ఎస్, నేను వర్క్ చేస్తాను దాని మీద. అర్థమవుతుందా బ్రదర్? మా ఇంట్లో నెమ్మది లేదు బ్రదర్, శాంతి సమాధానం నీవే కారణం. మనం ఎప్పుడు తోసేస్తాం భార్య మీద కదా, భార్య మీద తోసేస్తాం. భార్య అంటే ఎలా ఉండాలి తెలుసా? ఒక ఐస్ లాగా ఉండాలన్నమాట. పొగలొత్తా ఉంటాయి ఐస్. ఐస్ కూడా పొగలొత్తా తెలుసా? కానీ ఆ చల్లటి పొగ వేడిగా మారిపోతుంది అనమాట. అలాంటి రాకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటారు? దూషణలు మాటలు కానీ, కించపరిచే స్వభావం కానీ మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. నీకు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళకి నువ్వు మరి నీ జ్ఞానంతో బోధించేవాడుగానే నువ్వు ఉండాలి. అది ఉండాలంటే నీకేం కావాలి తెలుసా? నూతన స్వభావం ఉండాలి. దాంతోపాటు నీకేం ఉండాలి తెలుసా? ఓర్పు, సహనం ఉండాలి. అవి లేకపోతే నడవడం కష్టమే అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? షుడ్ బి అవాయిడ్ అని అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా దానిని మీరు విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, ఒకరితో ఒకరు ఏం చేయకూడదండి, అబద్ధం ఆడకూడదు. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున మీరు నాడు. ఎవరైతే మన జ్ఞానంతులు మనం చేశారో దేవుడు, ఆయనను పోలి మనం ఏం చేయాలి, నడుచుకొని ప్రయత్నం మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏళ్ల తడబడి మన వాక్యం వింటాం, ఏళ్ల తడబడి మనం దేవుని సన్నిధికి వస్తాం, మార్పు రాదు మన జీవితంలో. ఎందుకు రాదో మనకు అర్థమవుతుంది. నేను నా స్నేహితుడితో మొన్న అన్నాను, అంటే వాడు కైండ్నెస్ చూపించినందుకు ఒక విషయంలో వాడి జీవితమే నాశనం అయిపోయింది. ఫోన్లే పాపం అన్నందుకు వాడు జీవితం నాశనం అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, అందరి దగ్గర పని చేయదు అది. ఇప్పుడు చాలా మంది భిక్షగాళ్ళు కానీ లేకపోతే దీనులు పెంటకులు, దేవుడికి నీకంటే నాకంటే ఎక్కువ ప్రేమ లేదా? ఆయనకి లేదా? నీకంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఆయన రక్షించలేడా? కానీ ఎందుకు ఆయన అలా పుట్టించాడు అంతే. ఎందుకు? మనల్ని ఆశీర్వదించబడ్డానికి. వాళ్ళకి దానం చేయి, ధర్మం చేయి, దేవుడిని దీవిస్తాడు. అన్ని దగ్గర షో చేయకు నీ మంచితనాన్ని. కరెక్టే కదా చెప్పండి? ఎంతమంది అంగీకరిస్తారు? మంచితనము, కైండ్నెస్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు. ఎంతమంది బిలీవ్ చేస్తారు దీన్ని? ఎంతమంది నమ్ముతారు? మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? ఐ హ్యావ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాశనం అయిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకనే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడ ఫోకస్ చేయాలో, ఎక్కడ స్పెండ్ చేయాలో అక్కడే వాడిని స్పెండ్ చేయాలి. ఒకసారి నాకు బాగా గుర్తు, ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన అస్తమానం వస్తూ ఉంటాడంట. ఆయన వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు తెలుసా? వారం రోజులు ఉండిపోతాడు మా ఇంట్లో. ఆయన ఒక్కడే వస్తాడు. మా ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయేవారు. మేము బయట ఉండేవాడు, ఉద్యోగాల నిమిత్తం, ఎడ్యుకేషన్. ఆయన ఉండేవాడు, వారం రోజులు వెళ్ళిపోయాడు. పోనీ ఉన్నాడా? ఆయన ఉన్నప్పుడల్లా ఆయనకి ఖచ్చితంగా నాన్ వెజ్. ఒకసారి ఆయన ఉన్నప్పుడు మేము వచ్చాం, ఇంటికి వచ్చామన్నమాట. సెలవులకు అయితే ఇంటికి వస్తే అప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే మాకేదో కర్రీ చేసి పెట్టింది, నాన్ వెజ్ కర్రీ ఏదో చేసి పెట్టింది. చేసి పెట్టి ఆయనకి కర్రీ సరిపోలేదు, ఏదో ఆయనకు ఎగ్ బాయిల్ చేసి ఆ కర్రీ చేసి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ ఓడికైతే అది పెడతావు, నాకేం గుడ్డేసావని అన్నాడు. ఏంట? దేవుడు చెప్పాడంట, నువ్వు ఎక్కడికి వెళ్తాడికి వెళ్ళి బస్ అయ్యాను అన్నాడు. నేను ఆయన కించపరచట్లేదు, కానీ ఆయన ఎవరున్నాయా, కానీ ఆ స్వభావం చూసారా, మెంటాలిటీ అనేది అలా ఉంటుంది పరిస్థితి. అది మంచి లక్షణం కాదు. ఎవరైనా వారం రోజులు ఉంటారా? కొన్ని ఒక రోజు ఉన్నాడు, 2 రోజులు ఉంటాడు, తర్వాత సంతోషంగా వెళ్ళొచ్చు. కొన్ని ఆయనకి ఆరోగ్యం బాగాలేదంటే కొన్ని తగ్గే వరకు. ఆయనకేంటి చూడండి, అలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి అన్నమాట, అలాంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే అది ఎక్కడ ఎవరికి అయితే అది అందవలసిందో, నీ ధర్మము, నీ యొక్క సహాయము వారికి అందితేనే అది ఆశీర్వాదకరం. ఎక్కడ పడితే అక్కడ వేయకండి. దేవుడికి సమస్తం తెలుసు, దేవుడికి అన్ని కూడా అర్థం అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి, కలిగినట్టు దాన్ని 11 ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదమేమీ లేదు. ఎలాంటి స్థితిలో మరొకసారి 10 నుంచి చూడండి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము వాణిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ విషయంలో గ్రీసు దేశస్థుడు లేదు, యూదుడని లేదు, ఆడని లేదు, ఈడని ఎవడని లేదు. ప్రతి ఒక్కరు కూడా అది అప్లై చేయాల్సిందే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మిమ్మల్ని తిరిగి దేవుడు రమ్మంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా. అవి బ్యాక్ స్లైడర్ తిరిగి వెళ్ళిపోయావా? దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడిని తిరిగి రమ్మని. వస్తావా?
కమాన్ హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు, మనం ఇంకా పాపానికి దాసులు కాకుండా ఉండడానికి కొరకు పాప శరీరము నిరర్ధమగునట్లు. చూసారా పాపం యొక్క ఈ శరీరం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది కదా? దేనికి? ఎందుకు? అది వెనక్కి లాగుతూ ఉంటుంది కదా, ఆత్మీయం ముందుకు లాగుతూ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యనే అసలైనటువంటి యుద్ధము, పోరాటం జరుగుతూ ఉంటుంది. ఉందా లేదా మీకు పోరాటం? మీ ఆత్మీయ జీవితంలో పోరాటం లేదు అని అంటే కనుక అబ్సల్యూట్లీ మీరు ఎగనెస్ట్ క్రైస్ట్. క్రీస్తులో మీ జీవితం లేదు. అక్కడ దేవునికి ఎలా ఉన్నారు? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మనం చెప్పినట్లుగా విన్నప్పుడే మనకేం చెప్తారు వాళ్ళు? మన బిడ్డలుగా మనకుంటారు. అవునా? మనం చెప్పిన దానికి ఎగ్నెస్ట్గా ఉన్నారంటే మనకేమవుతారు? వాళ్ళు శత్రువులు అవుతారు. అవునా? శత్రువులు అవుతారా లేదా? నానా మాటలు మాట్లాడతాం. నిన్ను ఎందుకు కన్నా, నా అలా కన్నా, ఇలా అనేసి అన్ని కూడా మనం మాట్లాడతాం. నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క విధానాన్ని కనుక మనం అనుసరించకపోతే మనం ఎవరమై ఉన్నాం? దేవునికి ఎవరమంటే విరోధులుగా ఉన్నాం మనం. అంటే విరోధులు అంటే ఎవరు విరోధి దేవుడికి? ఈ లోక మర్యాదలను అడ్మినిస్ట్రేషన్ నడిపించినట్టు అపవాదే దేవుడికి విరోధి. వాడు సొత్తుగా మనం ఉన్నాం. అవునా కదా? చెప్పండి. అవునండి? అలాంటి స్వభావం కనుక మనకుంటే ఏమవుతుంది? మన తండ్రికే విరోధిగా మనం ఉంటున్నాం. ఏమనగా మనం ఇక్కను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరం నిరర్ధమగునట్లుగా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిననే ఎరుగుతాం. చూస్తే మన ప్రాచీన పాత జీవితము దేంతో సిలువ వేయబడాలి? క్రీస్తుతో కూడా మనం కూడా ఏం చేయాలి? సిలువ వేయబడాలి. ఎప్పుడైతే సిలువ వేయబడతాదో మన ప్రాచీన పాత రోత జీవితం అంతా కూడా ఏమవుతుంది? అపశాపం అనే కాడికి మనము కొట్టినప్పుడు మనకేం చేస్తుంది? నూతన స్వభావం దేవుడు తిరిగి మనకి అనుగ్రహిస్తాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చూసారా? చనిపోయినాడు. ఏ విషయంలో చనిపోయినాడు? పాపము అనే విషయంలో చనిపోయినవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పాపము చనిపోయినవాడు పాప విముక్తుకు తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచి క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే మనము పాప క్షమాపణ పొంది మారు మనస్సు నిమిత్తమే మనము దేవునితో కలిసి దేవుని స్వభావమును మనం జీవించాలని ఆశతో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనతో కూడా చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇంక ఎన్నడూ మనకి మరణము అనేది మనకు అంటకుండా మనము నిద్రిస్తూ దేవుని మూలంగా, క్రీస్తు మూలంగా మనం నిద్రించే వారుగానే మనం ఉంటాం. కాబట్టి తిరిగి క్రీస్తుతో కూడా మనం లేపబడే వారుగా నిశ్చయమైనటువంటి దృఢమైనటువంటి ఆ విశ్వాసము కలగ నిరీక్షణతో కూడినటువంటి ఆ యొక్క గొప్ప విశేషము మనం కలిగి ఆయనతో ఉన్నప్పుడు మనకి ఇక మరణం అనేదే మన జీవితంలో లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు మారాలని అంటున్నాడు దేవుడు. నీవు విధానం మారాలంటున్నాడు. నీ స్వభావం మారాలంటున్నాడు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. నువ్వు మారు మనసు పొందవు కరెక్టే, కానీ సిలువ వేయబడ్డావా? నువ్వు చచ్చావా? ప్రాచీన స్వభావం యొక్క శరీరేచ్ఛను బట్టి నువ్వు చచ్చినప్పుడే తిరిగి లేస్తుంది. దాన్ని రీబౌండ్ అని అంటారు. అది నిజమైనటువంటి బాప్తిసము, ఆత్మలో యొక్క
బాప్తిసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో లేచి క్రీస్తు చనిపోయాడని మరణముని ఇక ఆయన మీద ప్రభుత్వం చేయడం ఎరిగి ఆయనతో కూడా చున్నాము. ఏలయనగా ఆయన చనిపోవచ్చుండగా పాపం విషయమే ఒక్కమారు చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. చూడండి, పాప విషయంలో ఎన్నిసార్లు చనిపోవాలి మనం? ఓన్లీ వన్ టైం. ఎప్పుడు చనిపోయావు? నీ మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, నీటి మూలంగా నువ్వు బాప్తిజం తీసుకున్న దానికి సాదృశ్యం ఏంటి? నీవు ప్రాచీన స్వభావం శరీర విషయం నువ్వు మృతి పొంది తిరిగి లేచావు. లేచిన తర్వాత మళ్ళీ చనిపోతావా? అవకాశం ఉంటుందా? మరి చచ్చిన స్థితికి వెళ్ళాల్సిన అవసరాలు ఏముంది? లోతు భార్య యొక్క స్వభావం ఏమన్నా నీలో ఉందేమో చూడు. ఆ యొక్క విధానం కనుక నీలో ఉంటే ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ యువర్ సేవియర్. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను చేర్చుకోవటానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు చేర్చుకోవటానికి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఉపయోగించుకుంటావా? సద్వినియోగం చేసుకుంటావా? సద్వినియోగం చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి వస్తావా? తిరిగి నువ్వు నూతన పరచబడి క్రీస్తుతో చనిపోయిన వాడిగా నువ్వు ఎల్లకాలం క్రీస్తుతో జీవిస్తూ ఆయన రాకలు ఎత్తబడేవారుగా నువ్వు ఉంటావా? అలా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు నీ మనసును మార్చి దేవుడికి నీ హృదయాన్ని అప్పగించు, నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నేను ఈ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావు ఆయన జీవితాన్ని అప్పచెప్పడానికి? ఇప్పుడు నువ్వు అప్పగించు. అటు కృపా సహాయం దేవుడికి తోడే నడిపించును గాక. ప్రార్థన చేసుకుని, దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇంతవరకు నాయన మాతో మాట్లాడు. నవీన స్వభావాన్ని బట్టి నా ప్రభా, క్రీస్తులో ఉన్నటువంటి జీవితం ప్రభా, ఇదిగో నాయన మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసి ఆయన ముందు నడిపించే కృపను మా ప్రియులకు విన్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము బ్రతికి తిరిగి జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందుకొని విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మా జీవితంలో ఫలింపచేసి ప్రభా, ఈ లోకానికి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదం దీవెనకరంగా జీవించినట్లు కృప అనుగ్రహించినట్లు మహిమ పొందుకొని సమస్త మహిమ మీకే చేరుస్తూ, ఘనత మీకే చేరుస్తూ యేసు నామమున ప్రార్థన స్తుతించాడు వినిపిస్తాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. స్టే బ్లెస్డ్.